దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాలు, అందరికీ మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ 2025వ సంవత్సరం ఈ జూన్ నెల ఈ 13వ తారీఖున ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరం ఇలా కూడుకుంటానికి గల కారణం దేవుడి మహాకృపను బట్టి. మరి బాబు పోలినాయుడు, మన సంఘ విశ్వాసి పోలినాయుడు, యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకునిగా నమ్మి తన హృదయంలోనికి అంగీకరించి ఈ రోజున బాప్తిస్మం తీసుకుంటానికి సిద్ధపడి విజయనగరం రాజాము ప్రాంతం నుండి బయలుదేరి మన మధ్యకు వచ్చి ఈ బాప్తిస్మ కార్యక్రమానికి సిద్ధపడ్డారు. మరి ప్రిబిడను బట్టి ప్రభునామాన్ని నేను కనపరుస్తూ ఉన్నాను. అలాగే దీనికి సపోర్టుగా వారి మేనత్త గారు, వారి మేనమామ గారు, సహోదరి సునీత, సోదరులు సుధాకర్ గారు, అలాగే మరి వారి మరదళ్ళు లేకపోతే మేనకోడళ్ళు భాగ్యశ్రీ, అలాగే రేచల్, అలాగే మరి పోలినాయుడు వాళ్ళ అమ్మగారు, అలాగే మరి మన సంఘ బిడ్డలు ప్రిస్కిల్లా, మరి ఇస్సాకు, అచ్చంత అలుపుని నేను, నిస్తా తల్లి, మేమందరం కలిపి ఈ రోజున బిడ్డకు బాప్తిస్మం ఇవ్వడానికి మరి ప్రణాళిక కలిగి ఉన్నాము. దేవుడి కృపను బట్టి ఈ సమయంలో బాప్తిస్మ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ముందుగా ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుని బాప్తిస్మ కార్యక్రమంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. చదవబడిన ఈ పరిశుద్ధమైన లేఖన భాగం దేవుడు మన వినికిల్లో జ్ఞాపకం చేసుకుని ప్రిబిడ పోలినాయుడు పొందబోచున్న ఈ బాప్తిస్మ కార్యక్రమం కొరకు బిడ్డను సిద్ధపరచునుగాక. ఆమేన్. రండి మనం వెళ్ళి బాప్తిస్మ కార్యక్రమాన్ని తిలకిద్దాం. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రిబిడ పోలినాయుడుకు దైవజనుడిగా, సంఘ కాపరిగా బాప్తిస్మ ఇస్తున్నాను. బాప్తిసానికి ముందు బిడ్డతో కొన్ని ప్రమాణాలు, కొన్ని మాటలు మనం తీసుకుందాం. బాబు, ఈరోజు ఇలా బాప్తిజం పొందాలని మరి నీకు ఎలా ప్రేరేపణ వచ్చింది, అసలు ఏంటి నీ విషయం ఏంటి అనేది ఒక 2 మాటలు నీ పేరుతో సహా, మీ ఊరితో సహా 2 మాటలు సాక్ష్యం చెప్పు. నా పేరు పోలినాయుడు. నేను విజయనగరం నుంచి వచ్చాను. అది రాజా మండలం, బుచ్చింపేట. నేను దీంట్లో ఇప్పుడు నేను చేయాలనుకుంటుంది, తన బాప్టిజం తీసుకోవాలనుకుంటుంది మా భాగ్య కోసం. మేము బాగుండాలి, ఇంకా ముందు ఫ్యూచర్ కూడా మేము ఇంకా మెరుగుగా ఉండాలని, ఏ గొడవలు ఇబ్బందులు లేకుండా మేము లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలనేసి కోరుకోవడానికి ఈ ప్రయత్నిస్తున్నాం. భాగ్య కోసం అంటున్నావు, భాగ్య ఏమైంది నీకు? కాబోయే భార్య. రైట్. మరి ఈ బాప్తిజం పొందటంలో మీ అత్తయ్య గారు కానీ, మీ మామయ్య గారు కానీ, కాబోయే ఎవరైనా, మీ అమ్మగారు కానీ, నేను కానీ, పాస్టమ్మ గారు కానీ, మాలో ఏ ఒక్కరమైనా నిన్ను ఒత్తిడి తీసుకొచ్చామా, నిన్ను బలవంత పెట్టామా, ప్రలోభ పెట్టామా, ఆకర్షణలు చూపించామా, లేకపోతే బాప్తిజం పొందితే నీకు ఇవి వచ్చేస్తా అని నీకు ఒట్టి మాటలు చెప్పి నిన్నేమన్నా బాప్తిజంలో నడిపించామా? లేదు. నీకు ప్రేరేపణ లేదు. నీ హృదయపూర్వకంగా నువ్వు బాప్తిజం పొందుతున్నావు, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా. మరి 2025 ఏళ్ల క్రితం ప్రభు అయిన యేసయ్య కన్యమరియ గర్భాన్ని జన్మించి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. లోకరక్షకుడు యేసయ్యేనని, ఆయన తప్ప మనల్ని రక్షించేవారు ఎవరు లేరని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. నిత్య నరకాగ్ని గుండం నుండి మనల్ని కాపాడువాడు యేసయ్యనని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. బాప్తిస్మం పొందక మునుపు వరకు నువ్వు నీకు నచ్చినట్లుగా ప్రవర్తించి ఉండవచ్చు, ఆలోచనలో కానీ, చూపులో కానీ, మాటలో కానీ, నీ ప్రవర్తనలో కానీ. బాప్తిస్మం పొందాక మనము మన సొత్తు కాదు, మనం దేవుడి సొత్తు. ఈ విలువ పెట్టి కొనబడ్డవారం. సమస్త క్రియల్లో దేవునికి ఇష్టమైన రీతిగా మనం ప్రవర్తించాలి. మరి అటు రీతిగా దేవునికి నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించగలవా? ప్రవర్తించాలి. సమస్త విషయాల్లో దేవునికి అనుకూలంగా జీవించగలవా? జీవించగలను. బాప్తిజం పొందిన తర్వాత ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొంటూ దైవజనులకు, సంఘానికి నమ్మకమైన సాక్షిగా ఉంటూ వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యం కలిగి జీవిస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా నీకు గొప్ప రక్షణ ఇచ్చిన దేవునికి నీ తుది శ్వాస వరకు నమ్మకంగా జీవించగలవా? నమ్మకంగా జీవించగలను. హృదయపూర్వకంగా ప్రతి నియమించబడిన బల్లారాధనలో పాల్గొంటూ, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని విషయాల్లో దేవుడికి నమ్మకమైన సాక్షిగా జీవించగలవా? జీవించగలను. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, ప్రియులందరి ఎదుట నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారిచే నేను పొందిన గౌరవ గుర్తింపుని బట్టి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నేను నీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాను.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదండి ఈ 2025వ సంవత్సరం ఈ జూన్ నెల 13వ తారీఖున ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియబిడ్డ పోలినాయుడుకు పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో ప్రవహించుతున్న కృష్ణానదిలో బాప్తిసం ఇవ్వడం జరిగింది. బిడ్డకు బాప్తిసం ఇవ్వటం నేను చాలా సంతోషిస్తున్నాను. బిడ్డ ఆత్మీయుడు అవ్వాలని నీళ్ళలో నేను నీకు బాప్తిసం ఇచ్చాను, కానీ ఈ నీళ్ళ బాప్తిసం నేను పరలోకానికి చేర్చడానికి అంతగా సహకరించదు. పరిశుద్ధాత్మ దేవుని బాప్తిసం పొందితేనే, పరిశుద్ధాత్మతో నింపబడితేనే నువ్వు దేవుని రాజ్యంలోనికి ఎత్తబడతావు. ఇది మొదలుకొని దేవునికి ఇష్టమైన క్రియలు జరిగిస్తూ ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలు ఎత్తబడాలని మనస్ఫూర్తిగా దైవజనుడిగా కోరుకుంటూ ఈ బాప్తిసం కార్యక్రమాలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని పరిచయం ముగిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవా, నీకు వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో ప్రియబిడ్డ పోలినాయుడుకు నీ నామం పేరట బాప్తిసం ఇవ్వడానికి కృప చూపించారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకుని బిడ్డను మీ బిడ్డగా భావించి ఆ బిడ్డకు నూతన జన్మనిచ్చారు. నూతనమైన వాగ్దానాలతో, నూతనమైన ఆశీస్సులతో, నూతనమైన ఆయా ప్రవర్తనతో బిడ్డ ముందుకు నడుచున్నట్లుగా, పరిశుద్ధాత్మను పొందినట్లుగా కృప చూపించండి. ఆయా బిడ్డను మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. త్వరలో తన జీవితంలో జరగబోతున్న శుభకార్యాన్ని దీవెనకరంగా జరిగించండి. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రియులందరినీ దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి కూడి వచ్చిన మనందరికీ, కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రియులందరికీ, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకునిగా నమ్మి తన హృదయంలోనికి చేర్చుకుని అంగీకరించిన ప్రియబిడ్డ పోలినాయుడుకు, ఈ భూమి మీద ఉన్న సమస్త జనులకు ఆయన కృప సదాకాలం తోడుగా ఉండి కాపాడుచు వర్ధిల్ల చేయుచు ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, సిలువ రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఇంతటితో మన బాప్తిస కార్యక్రమాలు ముగించుకుందాం. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయతో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. రక్షణ పొందాలని ఎవరికైనా ఆసక్తి ఉండి ఆలస్యం చేయక త్వరపడి మమ్మల్ని సంప్రదించండి. ఒక మంచి కామెంట్ కూడా మా దాకా పంపించండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.